ఏదో ఒక వ్యాసంగం వల్ల నా చదువు మాత్రం గ్రీష్మకాల అడుగంచునే ఉన్నట్టు గాంగేయుడు చేరి వేదమునా మాండవ్యంగా శిష్యుడై తానే జంత పోలిస్త స్వీకృతి మరి తమ శిష్యుడనైనా ఇప్పుడు వందనం వేది వశిష్ఠుని గురుత్వం నాకాడ వర్ణింపుకుని గట్టిగా పట్టుపట్టిన గట్టి గడియల విద్యలని గరతాలము కామించదా హరిచంద్రుడు మనం మన ఆశ్రమం చక్రవర్తి ఇది ఒక ప్రశాంతమైన పుణ్యాశ్రమ ప్రాంత భూమి తోడు
ప్రభు ఇది కన్యాశ్రమం. ఇన్ని వేడుక గడంగా రాదు. ఎరుకలను దూరముగా పోయి వేటాడమునము. చంద్ర మధ్యలో అంత దూరంగా ఉన్నారు చూడము. రోహిత, నీవు ఈ అరణ్య మృగముల చూసి జడలేదు కదా? నీవంతన వాడువే అగురు. మనం ఇప్పుడున్న ఫలంపక మున్యాశ్రమం సుమా. ఈ చుట్టుములు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరు? విశ్వామిత్ర నామశ్రవణ మాత్రమే నీ విట్లు ఉలిక్కిపడి అని. స్వామి, ప్రశాంతమైన ఈ ఆశ్రమం అందున్న నా మనం ఎలాగా ఉన్నది నాథ? నాకు అట్లే ఉన్నది. చిత్తం మీదకు కలవరపుడు ఉన్నది. అట్లే కాదు, సర్వాంగముల ఉచిత శ్రమం చేసి కలిగిందుకు చేసి కాబోలు. స్వామి నాథ, అలాగైనా అదిగు ఆ క్రొమ్మావిగు నా నీడ దిగుటాక సత్య నేర్పరచదా. నా ఇంకు తలంబు తలగడగా సమకూర్చుకొని ఇంచుకు సేపు సుఖ నిద్ర పొందదగు. పగడి వేళ నిద్రకు ఏర్పడింది కాదు, నిద్రయన్న స్మరణకు వచ్చాను. నడిరైన పరయమన్నా నేను ఒక దుస్వప్నం కంటది. దుస్వప్నం? నేను నిజ పురోహిత విద్వజ్జలమ్మల వేరవలగా ముండ అతి మాత్ర తేజో విరాజయోగ గమనివాదు కరుగల అగ్నికణములు ముయుతుండ అకారణంబుగా ఉన్నతమైన సింహాసనం నన్ను నేలదోసి మన రాజ్య సర్వస్వమును గ్రహించి మనలను కట్టు బట్టలతో నట్టడములకు ఆరద్రాల అందు పడవాని పాటలు పడుతుంటిని ఇంతలో మెలుకువ కలిగను. అయ్యో, ఇదంతా అశుభమునకు సూచించుచున్నది స్వామి. దేవి, మీకు ఏ అశుభములు చిత్తముల ఏదో ఉచ్చారించి అందుచేయి
కవలము గడుగుటకైన మన ఆశ్రీతులైన సంగీత పాట